2026లో టాప్ 10 బెస్ట్ మైలేజ్ ఇచ్చే బైక్స్ అయితే ఇవే అనమాట. నేను ఒక 10 అయితే కలెక్ట్ చేశా. ఇవి మైలేజే కాదు, మనకి ఫ్యామిలీకి కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటాయి. ఇంకా మీ డైలీ లైఫ్‌లో కూడా చాలా బావుంటాయి. మీ యూసేజ్‌ని బట్టి మీకు ఏ బైక్ సెట్ అయితుందనేది కూడా ఈ వీడియోలో ఎంచుకోవచ్చు. అండ్ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ కొట్టొద్దు. ఇంకా వీడియోలోకి పోతే ఫస్ట్ వన్ వచ్చేసి బజాజ్ ప్లాటినా 100. మైలేజ్ కావాలంటే ముందుగా వినిపించే పేరు ఇదే అనమాట. మనకి సింపుల్ రైడింగ్‌కి చాలా బావుంటుంది ఈ బైకు. ఇంకా మీరు లాంగ్ ట్రిప్స్ కూడా పోవచ్చు ఈ బైక్‌లో. ఇంక పాజిటివ్ విషయానికొస్తే దీంట్లో బెస్ట్ మైలేజ్ ఉంటుంది. మనకి దగ్గర దగ్గర 75-80 వరకు మైలేజ్ ఇస్తుంది పర్ లీటర్ పెట్రోల్‌కి. తక్కువ ధరలో గూడా మనకి ఇది వస్తుందనమాట. అంటే ప్రైస్ గూడా చాలా తక్కువే ఉంటుంది. ఇంక నెగెటివ్ విషయానికొస్తే సింపుల్ లుక్స్ ఉంటాయి. ఎక్కువ ఏమి ఉండదనమాట. ఇంకా ఫీచర్స్ కూడా చాలా తక్కువుంటాయి దీంట్లో. సెకండ్ వన్ వచ్చేసి హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్. ఎన్నో ఏళ్ల నుంచి మనల్ని అలరిస్తున్న స్ప్లెండర్ అనమాట. ఎక్స్‌టెక్ వేరియంట్‌లో లేటెస్ట్ ఫీచర్స్ కూడా వచ్చాయి. దీంట్లో పాజిటివ్ విషయానికొస్తే నమ్మదగిన ఇంజిన్ అనమాట. i3s టెక్నాలజీలో మంచి మైలేజ్ ఇచ్చే బండనమాట ఇది. 65-70 వరకు మనం పర్ లీటర్ పెట్రోల్‌కైతే మైలేజ్ చూడొచ్చు. ఇంకా ఫ్యామిలీకి కంఫర్టబుల్‌గా ఉంటుందనమాట దీంట్లో సీట్స్. ఇక నెగెటివ్ విషయానికొస్తే పాత డిజైనే ఉంటుంది. కొంచెం బోర్ కొట్టొచ్చు. బట్ నాకైతే పర్సనల్‌గా పాత డిజైనే నచ్చుతుంది. ఇక థర్డ్ వన్ వచ్చేసి టీవీఎస్ స్పోర్ట్. స్పోర్టీ లుక్‌లో మైలేజ్ బైక్ అనమాట ఇది. పాజిటివ్ విషయానికొస్తే స్టైలిష్ లుక్స్ ఉంటాయి. మంచి పికప్ ఉంటుంది. ఎక్కువ మైలేజ్ ఇస్తుంది ఇది. దగ్గర దగ్గర మనకి 70 కేఎంపీఎల్ అయితే వస్తుంది పర్ లీటర్‌కి. ఇక నెగెటివ్ విషయానికొస్తే సీట్ కంఫర్ట్ ప్లాటినా లాగా ఉండదనమాట. అదొక్కటే. ఫోర్త్ వన్ వచ్చేసి హోండా షైన్ 100. హోండా నమ్మకంతో వచ్చిన 100 సీసీ బైక్ అనమాట ఇది. పాజిటివ్స్ విషయానికి వస్తే స్మూత్ ఇంజన్ ఉంటుంది, తక్కువ మెయింటెనెన్స్, ఇంకా మంచి మైలేజ్ ఇస్తుందనమాట. సుమారు మనకి 65 పైన ఇవ్వచ్చు ఇది మైలేజ్. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే బేసిక్ ఫీచర్స్ ఉంటాయన్నమాట. అంటే ఎక్కువ ఫీచర్స్ అయితే ఉండవు, అదొక్కటే. ఫిఫ్త్ వన్ వచ్చేసి హోండా ఎస్పీ 125. 125 సీసీ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ ఇది. పాజిటివ్ విషయానికి వస్తే లేటెస్ట్ ఫీచర్స్, ప్రీమియం లుక్స్, ఇంకా మంచి మైలేజ్ 60-65 వరకు మైలేజ్ చూడొచ్చు దీంట్లో. పవర్, మైలేజ్ రెండు కావాలనుకుంటే వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ అవుతుందన్నమాట బైక్. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే దీని ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సిక్స్త్ వన్ వచ్చేసి టీవీఎస్ రేడాన్. రఫ్ అండ్ టఫ్ బైక్ అనమాట ఇది. ఫ్యామిలీ అవసరాలకు మంచి చాయిస్ అవుతుంది ఇది కానీ తీసుకుంటే. ఇంకా దీంట్లో పాజిటివ్ విషయానికి చూసుకుంటే స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. లేడీస్కి కాళ్ళు పెట్టుకోవడానికి సౌకర్యంగా ఉండే ఫుట్ రెస్ట్ కూడా దీంట్లో ఉంటుంది. మంచి మైలేజ్ ఇస్తుంది. దగ్గర దగ్గర మనకి 65 పైనే మైలేజ్ అయితే చూడొచ్చు దీంట్లో. ఇంకా దీంట్లో నెగిటివ్ విషయానికి చూసుకుంటే సస్పెన్షన్ కొంచెం గట్టిగా ఉంటుంది, అదొక్కటే. సెవెంత్ వన్ చూసుకుంటే హీరో సూపర్ స్ప్లెండర్ 125 సీసీలో క్లాసిక్ ఫ్యామిలీ బైక్ అనమాట ఇది. పాజిటివ్ విషయానికి వస్తే వెడల్పు సీట్లు ఉంటాయి దీంట్లో. రైడింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మంచి మైలేజ్ ఇస్తుంది. దగ్గర దగ్గర మనకి 60-65 పైనే మైలేజ్ చూడొచ్చు దీంట్లో. ఇంకా నెగిటివ్ విషయానికి వస్తే దీని వెయిట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అదొక్కటి. ఇంకా ఎయిత్ వన్ చూసుకుంటే బజాజ్ ప్లాటినా 110. ప్లాటినాలో ఎక్కువ పవర్ ఇంకా ఫ్యూచర్స్ కావాలనుకుంటే ఇది చూడొచ్చు మీరు. పాజిటివ్ విషయానికి వస్తే సౌకర్యం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ పవర్, ఇంకా మంచి మైలేజ్. దగ్గర దగ్గర మనకి 70 పైన ఉంటుందన్నమాట పర్ లీటర్కి మైలేజ్. నెగిటివ్ విషయానికి వస్తే ఇది ప్రైస్ కొంచెం ప్లాటినాతో పోల్చుకుంటే, అంటే ప్లాటినా 100తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రైసు. ఇక నైన్త్ వన్ వచ్చేసి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్. చాలా సంవత్సరాలుగా పాపులర్ బైక్ ఇది. పాజిటివ్ విషయానికి వస్తే మంచి ఇంజన్ ఉంటుంది, ఇంకా డెడ్ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది దీంట్లో. మంచి మైలేజ్ దగ్గర దగ్గర మనకి 70 పైనే మైలేజ్ ఇస్తుంది అనమాట పర్ లీటర్కి. ఇంకా దీంట్లో నెగిటివ్ విషయానికి వస్తే ఫీచర్స్ కొంచెం తక్కువ ఉంటాయి, అదొక్కటే. ఇంకా 10th వన్ చూసుకుంటే హోండా షైన్. 125 సీసీలో ఎక్కువగా సేల్ అయ్యే బైక్స్లో ఇదొక్కటి అనమాట. దీంట్లో పాజిటివ్ విషయానికి వస్తే ఇంజన్ చాలా స్మూత్గా ఉంటుంది, ఇంకా మంచి మైలేజ్ ఉంటుంది అనమాట. మనకి దగ్గర దగ్గర 60 పైనే పర్ లీటర్కి మైలేజ్ ఇస్తుంది. ఇంకా మనకి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఇంకా లాంగ్ లైఫ్ వస్తుంది అనమాట. ఇంకా దీంట్లో నెగిటివ్స్ విషయానికి వస్తే డిజైన్ కొంచెం పాతగానే అనిపిస్తుంది, అదొక్కటి. ఇవి మన ఫ్యామిలీస్కి బెస్ట్ 10 మైలేజ్ బైక్స్. ఇప్పుడు నా సజెషన్ అడిగితే కేవలం మీకు మైలేజ్ మాత్రమే ముఖ్యం అనుకుంటే బజాజ్ ప్లాటినా 100కి వెళ్ళిపోవడం బెస్ట్ అని నా చాయిస్. లేదు నాకు పవర్ కావాలి, మంచి లుక్స్తో పాటు ఫ్యామిలీ కంఫర్ట్ కూడా ఉండాలనుకుంటే హోండా ఎస్పీ 125 చాలా బాగుంటుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏమంటే పల్సర్ 125, టీవీఎస్ రైడర్ 125 కూడా మంచి ఆప్షన్స్ అవుతాయి. ముఖ్యంగా ఫ్యామిలీకి అవసరాలకు, అంటే వెడల్పు సీట్లు ఉంటాయి కాబట్టి స్టైలిష్ లుక్స్ ఉంటాయి, పవర్ ఇంకా మైలేజ్ కావాలనుకుంటే ఈ రెండు బైక్స్ గురించి కూడా ఒకసారి ఆలోచించవచ్చు. వీటిలో రైడర్ 125 ఎక్కువ మైలేజ్తో పాటు అండర్ సీట్ స్టోరేజ్ లాంటి ఫీచర్స్తో కూడా వస్తుంది, అదొకటి ప్లస్ పాయింట్ దీంట్లో.
వీడియో అయితే ఇంతే. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.